ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీసులను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం. వారి ప్రమోషన్ల విషయంలో కూడా నిబద్ధతతో ఉన్నాం. పొన్నం ప్రభాకర్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఈ రోజు రాష్ట్రంలో అందరం ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కు, అందులో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారి శ్రమ ఈ రాష్ట్ర అందరి యొక్క మంచి ప్రశాంతత ఉండడానికి కారణమవుతుంది కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అంశం 2 వచ్చేటప్పటికీ వీరు ప్రమోషన్స్ కు సంబంధించిన అంశం మీద మాట్లాడిన అధ్యక్ష, నేను స్పష్టంగా జవాబులో కూడా చెప్పడం జరిగింది. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు వస్తాయో దాని ప్రకారంగా ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీలు లేనప్పుడు వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్థిక పరమైన నష్టం జరగద్దని మరి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, మరి దాని తదుపరి 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ చేసినటువంటి వాళ్లకు ఆర్థిక పరంగా ఏదైతే లబ్ధి రావాలో ఆ లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అధ్యక్ష. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కానిస్టేబుల్కు కానీ పోలీసులు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని తదుపరి ఈరోజు మరి గౌరవ మాజీ హోంమంత్రి గారు పోలీసులకు సంబంధించినటువంటి 2009 బ్యాచ్, అదేవిధంగా 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించి నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉండేటటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసిలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్ కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల లోపల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాటని మనవి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రభుత్వం రిక్రూట్మెంట్ కు సంబంధించి కూడా 100% గా పాజిటివ్ గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచన ఎందుకో తెలియదు కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఫస్ట్ లో జరిపారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా కొంత కానిస్టేబుల్ జరిపినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి హెల్త్ పథకం ప్రకారంగా అందరికీ ఆరోగ్య పరిరక్షణ తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఇందిరమ్మ భద్రత కింద కూడా కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగితే తప్పకుండా వారి ₹1 ఇచ్చే విధంగా కూడా ఈ మధ్యలో నిర్ణయం తీసుకోవడం జరిగి, మొన్ననే ఈ మధ్య సింగరేణి ఇతరత్ర జరిగినటువంటి దుర్ఘటనలలో 2 చనిపోతే వారికి కూడా ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము అది చెప్తా తప్పకుండా మరి నేను వాళ్ళకు సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు.
ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఆ బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీస్ ఇక్కడ పోలీస్ అక్కడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే మరి హోంగార్డు చనిపోయినా, కానిస్టేబుల్ చనిపోయినా, పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తూ